ఈ ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నదే మనం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మాట. మరి బీజేపీకి సంబంధించినంత వరకు బెంగాల్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఏ రకంగా అయినా సరే టీఎంసీకి దెబ్బ కొట్టి దీదీని దెబ్బ కొట్టి ఖచ్చితంగా బెంగాల్లో పాగా వేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ శతవిధాల ప్రయత్నం చేసింది. మరి అదే సందర్భంలో బెంగాల్కి సంబంధించినంత వరకు దీదీ ఎట్టి పరిస్థితుల్లో తన పట్టుని ఆ రాష్ట్రంలో నిలబెట్టుకోవాలి. 3 సార్లు గెలవడం కాదు, 4వ సారి ఈసారి గెలవడం అనేది మమతా బెనర్జీకి అత్యంత కీలకమైనటువంటి అంశంగా మారింది. మరి అటువంటి సందర్భంలో మమతా బెనర్జీ చేసినటువంటి ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అయ్యాయి అంటే, ఇప్పుడు వస్తున్నటువంటి మనకి పిక్చర్ చూస్తుంటే ఫస్ట్ ఫేజ్లో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, లేక ఈరోజు కొద్దిసేపటి క్రితం వరకు జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. ఈ భారీ ఎత్తున జరిగినటువంటి పోలింగ్ దేనికి సంకేతం అన్నదే ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు చాలా క్లియర్గా ఈసారి రికార్డు స్థాయిలో నెంబర్స్ నమోదయ్యాయి బెంగాల్లో. ఈ గతంలో ఎన్నడూ లేనటువంటి నెంబర్స్ ఈసారి మనం బెంగాల్లో చూసాం. దాదాపుగా 80%, 90% కూడా చాలా చోట్ల పోలింగ్ అయినటువంటి సందర్భాలు మనం గమనిస్తూ ఉంటే ఏం జరగబోతోంది అన్నదే చాలా ఆసక్తిని రేపుతోంది. ఒక్కసారి బెంగాల్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మీద మనం ఒకసారి ఫోకస్ పెడితే, బెంగాల్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం గమనిస్తే, టీఎంసీ లాస్ట్ ఎలక్షన్స్లో దాదాపుగా 215 సీట్లు సంపాదించుకున్నటువంటి సందర్భం ఉంది. మరి అటువంటి 215 స్థానాలు సంపాదించుకున్నటువంటి టీఎంసీ ఈసారి ఆ రికార్డుని ఏ రకంగా నిలబెట్టుకోగలుగుతుంది అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే మొత్తం 294 స్థానాలు ఉన్నటువంటి బెంగాల్లో టీఎంసీ లాస్ట్ ఎలక్షన్స్లో 48.46% పోలింగ్ ఓటింగ్ సంపాదించుకుని దాదాపుగా 215 సీట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది మనం. మరి అటువంటి తృణమూల్ కాంగ్రెస్ విజయ పరంపరకి బ్రేక్ వేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ప్రయత్నం. భారతీయ జనతా పార్టీకి అసలు గతంలో బెంగాల్లో ప్రవేశమే లేనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ అక్కడ కేవలం తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ వెళ్ళి లాస్ట్ ఎలక్షన్స్లో 37.98% ఓటింగ్ని సంపాదించుకుని 77 సీట్లను సంపాదించుకోగలిగింది భారతీయ జనతా పార్టీ. మరి అటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి అధికారంలోకి రావాలని చెప్పి చాలా గట్టి ప్రయత్నం చేసింది. అయితే ఏ అంశాలు ఇక్కడ మనకి ప్రభావం చూపించాయి అన్నది మనం ప్రధానంగా ఫోకస్ పెడితే, ఈసారి జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా ఈ పెరిగినటువంటి పోలింగ్ శాతం దేనికి సంకేతం అన్నది ఒక ప్రధానమైనటువంటి చర్చ. ఎందుకంటే యాంటీ ఇంకంబెన్సీ చాలా క్లియర్గా ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత చాలా క్లియర్గా ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వ వ్యతిరేకత అనేది పోలింగ్ రూపంలో రిఫ్లెక్ట్ అయింది, ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ వేయడం ద్వారా అది రిఫ్లెక్ట్ అయింది అని చెప్పి అందరూ చెప్తున్నారు. మరి అదే నిజమయ్యేటువంటి ఆస్కారం ఉందా, లేక మతం ఆధారంగా ఓట్లన్నింటినీ కూడా ఏకీకరణ చేసేటువంటి ప్రయత్నం చేసేది భారతీయ జనతా పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ మీద వచ్చినటువంటి ఒక అభియోగం. దానివల్ల ఓటింగ్ శాతం పెరిగిందా, దేనివల్ల ఓటింగ్ శాతం పెరిగింది అన్నది ఒక చర్చ. ఇక దీంతో పాటుగా ఎస్ఐఆర్కి సంబంధించిన వ్యవహారం, దాదాపుగా 62 లక్షల ఓట్లని ఈసారి తీసేశారు ఈ ఎస్ఐఆర్ పేరు మీద అన్నది ప్రధానంగా వచ్చినటువంటి విమర్శ. మొత్తం దేశమంతా కూడా ఎస్ఐఆర్ గురించి చర్చ జరిగినప్పటికీ బెంగాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ అనేది చాలా కీలకం. ఎందుకంటే బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వలసవాదులందరికీ కూడా టీఎంసీ పెద్ద ఎత్తున ఆశ్రయం కల్పించి వాళ్ళందరికీ కూడా ఓటర్లుగా మార్చినటువంటి ప్రయత్నం ఏదైతే చేసిందో దాన్ని ఎన్నికల సంఘం అడ్డుకుంది అన్నది ఇక్కడ జరిగినటువంటి చర్చ. కాబట్టి ఎస్ఐఆర్కి సంబంధించి అంత పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది. దీంతో పాటుగా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పేరు మీద దీదీ వేసినటువంటి అనేక రకాలైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్కి అనుకూలంగా మారి అవన్నీ కూడా ఈసారి ఓటింగ్ రూపంలో రిఫ్లెక్ట్ అయ్యాయి. కాబట్టి పోలింగ్ పర్సెంట్ పెరిగింది అన్నది మరొక చర్చ జరుగుతోంది. ఇక ఈ రకంగా అనేక రకాలైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో సంక్షేమం అభివృద్ధి ఓవైపు అయితే, డబుల్ ఇంజిన్ సర్కార్తో బెంగాల్ని అభివృద్ధి బాట పట్టిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ప్రయత్నం, దాంతోపాటుగా మతానికి సంబంధించినటువంటి ప్రయత్నం ఇటు బీజేపీ వైపు నుంచి జరిగితే, ఆన్ ది అదర్ సైడ్ అందరినీ కూడా ఏకీకృతం చేసి స్టేట్ డెవలప్మెంట్ వైపు తీసుకువెళ్తాం, బీజేపీ దూకుడికి కళ్ళెం వేస్తామన్నది మమతా బెనర్జీ చెప్పినటువంటి మాటలు. కాబట్టి ఈ రకంగా అనేక రకాలైనటువంటి చర్చ జరిగింది.